సాగరంలో సంసారనావ పార్ట్ 46 రచన మీనాకుమారి గారు. శ్రీరాములు జానకి ఇద్దరు కలిసి అచ్చమ్మ గారింటికి వెళ్లారు. మనవడితో సందడిగా ఉన్నారు సోములు అచ్చమ్మ దంపతులు. నరసింహ జ్యోతి ఇద్దరు కూడా పొరట్లో ఉండి మామిడి మొక్కలు నాటుతున్నారు. మామిడి మొక్కలు నాటితే వచ్చే 3 ఏళ్ల తర్వాత కాపుకొస్తాయి. అప్పుడు మనం ఎక్కడో తోటలకు వెళ్ళి కొనుక్కునే పని ఉండదుగా. తర్వాత నీకు అంటూ నవ్వుతున్నాడు నరసింహ. జ్యోతి కూడా భర్త వైపు చూసి తెగ నవ్వుతూ ఉంది. సరిపోయింది సంబడం, ఇంకెప్పుడు తెలుసుకుంటాడండి వీడు అంటూ చిన్నగా అన్నారు అచ్చమ్మ గారు. ఏ కృష్ణుడో వచ్చి భగవద్గీత చెప్పినట్టు చెప్పాలి వీడికి, అప్పుడే బుద్ధి మారుతుంది. మనం చెప్తే వినే రకం కాదుగా అన్నారు సోములు ఒక రకంగా మాట్లాడుతూ. ఎప్పుడూ అలాగే ఉంటే ఎలారా? ఏదో ఒక పని నేర్చుకోవడం, ఒక పని చేయగలగడం ఉండాలి కదా. సంతతి పెరుగుతుంది. మీ అయ్య ఎన్నాళ్ళు కష్టపడతాడు. ఏదో కాస్త పొలం ఉంది కాబట్టి అందులో కూతంత డబ్బులు వస్తున్నాయి. చెల్లెలు చూస్తే జమందిరాల కోరడ అయిపోయింది. మనం ఇలాగే ఉంటే రేపు మీ పిల్లలు పెరిగితే ఆ పిల్లలతో కలవాలంటే కష్టం కదూ. మీరు కూడా కష్టపడాలి కదా, సంపాదించుకోవాలి కదా అని చెబుతున్నారు అచ్చమ్మ. శ్రీరాములు గారు జానకి పాపాయితో గేటు తీసుకొని వచ్చేసరికి అచ్చమ్మ మాటలు అలా వినబడుతూ ఉన్నాయి. జానకి వెంటనే నిజమే కదా, ఎన్ని బాధలు పడాలి. సందడిగా సరదాగా భార్యాభర్తలు గడిపినప్పుడు బాగానే ఉంటుంది. ఆ తర్వాత బాధ్యత లేకపోతే పుట్టే బిడ్డలకు ఎలా, వాళ్లకు భయం ఎలా చెప్పాలి. ఆస్తులున్నాయి అని మిడిసి పడకూడదు. ఎప్పటికప్పుడు సంపాదిస్తుండాలి. ఇంటి బాధ్యతలు తీసుకోవాలి కొడుకుని ఉన్నాక అని తన అమ్మమ్మ ఇది వరకు చెబుతూ ఉండేది. నిజమే అనుకుంది జానకి. కారులో ఉన్న చిన్న సంచి కూడా తెచ్చుకుంది జానకి. ఇప్పుడు ఎందుకది అన్నాడు శ్రీరాములు నవ్వుతూ. ఏమీ లేదు అన్నట్లు తలూపి నవ్వుతూ వచ్చింది. అచ్చమ్మ దంపతులకు ఎంతో ఆనందం కలిగింది. ఆనాడు వసుంధరతో నడిచి వస్తున్నప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో ఈనాడు కూడా జానకమ్మతో వస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు అంటూ అచ్చమ్మ అనడం సోమయ్య ఎంతో గౌరవంగా చూడడం జరిగింది. శ్రీరాములు దంపతులకు చాలా ఆనందం కలిగింది. జ్యోతి నరసింహ ఇద్దరు కూడా కలకలలాడుతూ పలకరించడం జరిగింది. బాబుని ఎత్తుకొని చాలా ముద్దుగా ఉన్నాడు అంటూ జాతరకు వెళ్ళినప్పుడు కొన్న బొమ్మలవి ఇచ్చింది జానకి. సంచిలో చేతులకు కట్టే దిష్టి పూసలు గాజులు కూడా తీసిచ్చింది. బిడ్డకు ఇవి తొడుగు, జ్యోతి దిష్టి లేకుండా ఉంటుంది. మంచి పని చేసింది జానకమ్మ అంటూ నవ్వింది అచ్చమ్మ. నరసింహం ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు అని అడిగారు శ్రీరాములు. అలా అడగాల్సిన పని ఉంది, నేనేం చేస్తున్నానో తెలియదు ఆయనకు అని మనసులో అనుకున్నాడు నరసింహం. మౌనంగా ఉన్నాడు. జ్యోతి మాట్లాడుతూ చెప్పు బావా, అన్నయ్య అడుగుతున్నారుగా, చెబితే బాగుంటుందిగా అంటూ ఉన్నది మంచి వయసులో కష్టపడి సంపాదించకపోతే తప్పు. పెద్ద వయసులో వచ్చాక పిల్లల బాధ్యతలు కూడా మోసే తల్లిదండ్రులది తప్పే. ఏ వయసుకు ఆ బాధ్యత ఉండాలి నరసింహం అని చెబుతున్న శ్రీరాముల మాటకు జానకి ఎంతో సంతోషంగా చూసింది. మాట అంటే ఏదో గడగడ చెప్పడమే కానీ ఇంత వివరంగా చక్కగా అర్థమయ్యేలా చెప్పాలంటే కష్టమే మా లాంటి వాళ్లకు అనుకుంది జానకి భర్త వైపు చూసి ముచ్చట పడిపోతూ. బాబు అలివేలు చెప్పింది మాటలు వస్తాయట కదా జానకి. మాత్రలు ఇంకా ఏదో చిన్న ఆపరేషన్ కానీ చేయాలంటే చేయాల్సి వస్తుందని చెప్పింది అంటూ నవ్వింది అచ్చమ్మ. అవును అని తల ఊపింది జానకి నవ్వుతూ. ఏమిటో తల్లి, అలివేలు వాళ్ళు దూరంగా వెళ్ళున్నారు, నువ్వే నా బిడ్డలాగా అనిపిస్తున్నావంటూ ముచ్చటగా చూసి నవ్వింది జానకి. చేతుల్లో ఉన్న పాపాయిని రమ్మంటే అచ్చమ్మ రాలేదు పాపాయి. అమ్మో, అమ్మకి బాగా అలవాటైపోయావుగా, ఇక మా దగ్గరకు రావా అంటూ నవ్వింది జ్యోతి. చక్కగా నవ్వింది పాపాయి. పావని ఎంత ముద్దుగానో ఉంది. అక్కడ ఉన్న చిన్న బాబుని చూసి శ్రీరాముల వైపు జానకి వైపు ఒకసారి చూసి మరీ నవ్వుతూ ఉంది పాపాయి. పావని భలే తెలివిగలది, ప్రతి విషయాన్ని భలే గుర్తిస్తుంది అని నవ్వుతూ చెప్పారు శ్రీరాములు. అచ్చమ్మ గారికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నిజంగా త్రిపురతో జరిగిన రోజులు తలుచుకుంటే దడ వస్తుంది. ఎటువంటి భయంకరమైన రోజులు. ఇప్పుడు ఈ పాపను కన్న తల్లి కన్నా మిన్నగా చూసుకుంటుంది జానకి తల్లి అని ముచ్చటపడింది అచ్చమ్మ. ఇక అందరం చూసి అలా మురిసిపోతూ ఉంటారా? ఏమైనా చేసి ఇస్తావా పిల్లలకు అంటూ నవ్వాడు సోములు. ఏమైంది మామయ్య గారు చేతికి అని మాట్లాడుతుంటే. ఏదో ఒక పని మీద వేటకు వెళుతూ ఉంటా కదా శ్రీరాములయ్య, అక్కడ ఏదో దెబ్బ తగులుతూ ఉంటుందిగా బాబు అంటూ నవ్వేశాడు తేలికగా సోములు. ఇలా ఉన్నా కూడా కష్టపడేది ఎందుకు మీరు? కొడుకుని పంపించవచ్చు కదా అని మనసులో అనుకుంది జానకి. పాప మంచం మీద ఉన్న బొమ్మలు చూసి కిందకు దూకింది. చక్కగా ఇప్పుడిప్పుడే కూర్చుంటుంది పాపాయి. బొమ్మలు చూసి నవ్వుకుంటూ ఉంది. బాబు చేతిలో ఉన్న బొమ్మను లాక్కుంటుంటే వాడు అంతలేడు, అప్పుడే ఏడుస్తూ ఉన్నాడు. వీడు గడుసువాడు అవుతాడు బాబు, వీడైనా మంచి పనివాడు అయితే బాగుండు. కొడుకు ఎట్లాగో ఇలా తయారయ్యాడు అన్నాడు సోములు. వీడు పనివాడు అవుతాడు అని మీరు తాతగా అనుకుంటున్నారు, కానీ వాడు పెరిగాక నా తండ్రి ఏం చేశాడమ్మా అని అడిగితే ఏం సమాధానం చెబుతుంది మన జ్యోతి అన్నారు శ్రీరాములు. బయటకు పళ్ళు పలహారాలు తేవడానికి వెళ్ళాడు నరసింహ.
జ్యోతి అలాగే చూస్తూ ఉంది. అదే బాబు నేను చెప్పేది. ఆనందంగానే ఉంటారు, సంతోషంగా ఉంటారు. జీవితం ఎప్పుడూ ఇలా ఉండదు కదా! బిడ్డలు ఇంకొకరు పడతారు. ఇద్దరిని పెంచుకునే బాధ్యత ఉంటుంది. మనకున్న ఆస్తి ఏముంది? అటు బియ్యం, అపరాలు పండుతున్నాయి. ఇటు చేపలు అవి ఇవి తెస్తూ ఉంటారు. అమ్ముకొని ఇంట్లో సరుకులకు డబ్బు ఇస్తూ ఉంటారు. ఇంట్లో కూరగాయలు మొక్కలన్నీ వేసి పెంచుతూ ఉంటాను. ఇంట్లో వంటకు, తిండికి ఇబ్బంది లేదు. కానీ ఏదైనా అవసరాలకు వస్తే డబ్బు కావాలి కదా! ఆ పొలం కౌలుకు ఇచ్చిన డబ్బు ఏదో కొద్ది మాత్రం, ఇక మొత్తం ఆయన మీదే ఆధారం అని చెప్పిన అచ్చమ్మ మాటలకు జ్యోతికి బాధ కలిగింది. నిజమే కదూ, ఇదంతా ఏమిటో ఆయనకు చెప్పినా కూడా అర్థం కాదు అనుకుంది జ్యోతి. మంచైనా చెడైనా చక్కటి మార్పు తీసుకొచ్చేది భార్య మాత్రమే జ్యోతి. అని ఒక అన్నగా చెప్తున్నాను. నీ భర్తకు మంచి మాటలను చెప్పడం నీ వల్ల అవుతుంది. ఆయనను ఒక పనిలో దింపడం అనేది మంచిది. కొద్దిగా గొప్ప లెక్కలు చూసుకోవడం వచ్చా అని అడిగాడు శ్రీరాములు. లెక్కలు బాగానే చూస్తాడయ్యా. చదువుకునేటప్పుడు వాడికి లెక్కలే ఇష్టము బాగా చెప్పేవాడు. ఇప్పుడైనా ఏదైనా చెప్పేస్తాడు, పెద్ద పెద్దవి కూడా అని చెప్పింది అచ్చమ్మ. అయితే ఒక పని చేద్దాం. ఏదైనా ఒక షాప్లో లెక్కలు రాసే పనికి కుదిరితే మంచిది. తెలిసిన వాళ్ళకి చెబుతాను. అక్కడేమీ లేదు. లారీలో లోడ్ దిగడం, ఆ లోడ్ తీసుకెళ్లడం, అవన్నీ లెక్కలు రాసుకోవడం, చూసుకోవడం, డబ్బులు సరిపడా ఇవ్వడం, ఇటువంటివే అన్నీ నరసింహకు ఇబ్బంది లేని పనులే అన్నాడు. జానకి సంచిలో ఉన్న చిన్న పలక తీసి, ఈ విధంగా చేస్తే చాలా మంచిది. జ్యోతి అన్నయ్యలో చాలా మంచి మార్పు వస్తుంది అని రాసి పలక ఇచ్చింది జ్యోతికి. జ్యోతి ఆ మాటలు చదువుకొని నవ్వుకుంది. అలివేలు అంటూ ఉంటుంది కానీ ఇప్పుడే చూడ్డం. ఇలా పలక మీద రాసిస్తే నిజంగా అదేదో మేఘ సందేశంలా, అదేదో దేవదూతల ఉత్తరంలా అనిపించింది. ఆ కాసేపట్లోనే ఎంతో సంతోషంగా అనిపించింది అనుకుంది జ్యోతి. మళ్ళీ కిందేదైనా తప్పు ఉంటే మన్నించండి. నీ మనసు చాలా మంచిది. మాకు శ్రీరాములు గారు దేవుడి లాంటి వారు. మీరు కూడా మంచి మనసున్నవారు వదినా అని నవ్వుతూ చెప్పింది జ్యోతి. జానకి వైపు చూసి ముచ్చటగా, చాలా మంచి విషయం. ఇప్పుడు కాకపోతే ఇక మళ్ళీ చురుకు రాదు. బిడ్డలు ఎదుగుతున్నప్పుడే తండ్రిలో మార్పు రావాలి. ఆ తర్వాత మన వల్ల కాదు కదా అంటూ తన మనసులో ఉన్న మంచి మాటలు కొన్ని రాసిపెట్టింది జానకి. అవి చదువుకున్న జ్యోతి నిజమే అని మనస్ఫూర్తిగా అనుకొని నవ్వింది. నరసింహ కొబ్బరి బొండాలు, పళ్ళు, పలహారాలు తీసుకొచ్చాడు హడావిడిగా. అందరికీ ప్లేట్లలో వేసి ఇచ్చాడు. కల్మషం లేని మనిషి. కానీ కష్టం తెలియదు నరసింహకు. అది తప్పితే ఇంకేమీ లేదు. ఆ ఒక్కటి నేర్చుకున్నాడు అంటే నరసింహని ఎవరూ కొట్టలేరు అంటూ నవ్వేశాడు శ్రీరాములు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఏదైనా పని ఉంటే చేయాలని ఉంటుంది బావగారు అంటున్న నరసింహ వైపు చూసి, ఎందుకు లేదు, ఆ మాట చెప్పడానికి వచ్చాను నేను అంటూ శ్రీరాములు చెప్పేసరికి నేనేదో మామూలుగా అన్నాను, పని కూడా తీసుకొచ్చేశారా నాకు అని చూస్తున్న భర్త వైపు చూసి అటు తిరిగి నవ్వింది జ్యోతి. తెలుసుగా, మన పొలాల దగ్గర సరుకును లోడ్ తీసుకొని వెళ్తూ ఉంటాయి. లారీలు మళ్ళీ వస్తూ ఉంటాయి. భోగినాథం గారికి ఉన్నాయి కదా, ఆ లారీల దగ్గర లెక్కలు రాయడానికి చేరు నరసింహం. నేను చెప్తాను అంటున్న శ్రీరాముల మాటకు, నాకు తెలుస్తుంది అంటారా బావగారు అని అడిగారు. ఎందుకు తెలియదు, మొదట్లో కొత్తగా ఉంటుంది. అడిగి తెలుసుకున్నప్పుడు తేలికగా ఉంటుంది. అలా తెలుసుకొని నేర్చుకున్న విద్య మరింత ఫలిస్తుంది అంటూ నవ్వాడు శ్రీరాములు. నీకు భయం ఉంటే చెప్పు, కొద్ది రోజులు నేను కూడా నీకు సహాయంగా చెప్తాను అన్నారు శ్రీరాములు. మంచి విషయమయ్యా, దేవుడిలాగా మంచి మాట చెప్పావు. ఎన్నాళ్లకు ఏదైనా ఒక పని చేయాలి అన్న మాట మాత్రం ఇప్పుడే వచ్చింది మా నరసింహం నోటి నుండి అంటూ నవ్వేశారు సంతోషంగా అచ్చమ్మ. పాపాయి అందరి దగ్గరికి వెళుతూ సరదా చేస్తూ ఉన్నది, నవ్వుతూ ఉన్నది. కొబ్బరి నీళ్లు కొద్దిగా పట్టించగానే ఓ అని ఊసేసింది. ఓయమ్మో, నీకు నచ్చలేదా కొబ్బరి నీళ్ళు? ఏం కావాలేంటి అంటూ నవ్వుతూ చూసింది జానకి. జానకి సైగల్ను, కళ్ళల్లో ఆనందాన్ని అన్నీ చూసిన పాపాయి తెగ నేర్చుకుంటుంది. ఈ మధ్యన తల్లి బుగ్గలు లాగడం, తనకు నచ్చినప్పుడు నవ్వడం, వద్దు అనుకున్నప్పుడు జానకి జుట్టు లాగడం, ఇలాంటివి చక్కగా చేస్తుంది. అటువంటప్పుడు భర్త దగ్గర బాధపడుతూ ఉంటుంది జానకి. నేను మూగదాన్ని కదండి, నా దగ్గర పెరిగితే పాపాయి కూడా మాట్లాడదేమో అని అంటుంటే, అలా ఎందుకు అనుకుంటావు? నేను అన్నీ మాట్లాడుతున్నాగా మీ ఇద్దరితో. నువ్వు పలక సందేశాలు ఇస్తున్నావు, తర్వాత పాపకి మాటలు వచ్చాక ఉంటుంది మన పని. ఈలోపు నీకు మాటలు రాకుండా పోతాయా? వెంటనే వస్తాయి. వచ్చాక మేము చెవులకు తాళాలు కొనుక్కొని వేసుకోవాలి తల్లి అంటూ నవ్వేసేవారు శ్రీరాములు. హాస్పిటల్కి వెళ్ళి పాపకు 3వ సంవత్సరం వచ్చే వరకు బిడ్డలు కలగకుండా ఉండడానికి మాత్రలు తెచ్చుకొని వాడుతుంది జానకి. శ్రీరాములు కూడా వెంట వెళ్ళాడు. ఇది వరకు ఏమీ తెలుసుకోకుండా భార్యతో హాస్పిటల్కి వెళ్ళాలన్నా భయపడేవాడు శ్రీరాములు. అప్పుడు ఎంతో పొరపాటు చేశాను అని తెలుసుకున్న శ్రీరాములు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు జానకి ప్రతి విషయాన్ని భర్తకు చెబుతూ, అతనికి అన్నీ తెలియజేస్తూ, ఆయనే అన్నీ చూసుకోవాలన్నట్లు తెలివిగా పలక మీద రాసి ఇస్తూ మొత్తానికి శ్రీరాములు
శ్రీరాముల్ని చక్కటి దారిలోకి తీసుకొచ్చేసింది. మంచి రోజు చూసి చేరతాను బావగారు అంటున్న నరసింహం వైపు చూసి, మంచి రోజు ఏమిటి, ఈరోజే మంచి రోజు, రాను మాతో కారులో, నేను తీసుకెళ్లి పరిచయం చేస్తాను అంటూ నరసింహాన్ని రెడీ అవ్వమని తీసుకుని వెళ్ళాడు శ్రీరాములు. ఆ దంపతులను చూసిన అచ్చమ్మ దంపతులు ఎంతో ఆనందపడ్డారు. శ్రీరాములు నరసింహాన్ని జోగినాథం గారి దగ్గర చేర్పించాడు పనిలోకి. మొదటగా ఎలా చేయాలో అన్న అనుభవం కలిగిన నరసింహం ఆ పనిని చూసి ఇంతేనా అన్నట్లుగా ఆనందంగా అనుకున్నాడు. రాసే లెక్కలు మాత్రం కరెక్ట్గా ఉండాలని, ఏ విషయంలోనూ అశ్రద్ధ కూడదని, ఎవరి మాటలు విని వారికి లొంగి ఉండకూడదని, పనిలో మాత్రం కరెక్ట్గా ఉండాలని, నువ్వు ఎవరికి భయపడే రకం కాదు కాబట్టి నీ జోలికి ఎవరూ రారు. లారీలో సరుకు వస్తున్నప్పుడు రకరకాల వాళ్ళు ఆపి కాస్త గొడవలు పెడుతూ ఉంటారు. అటువంటి గొడవల వల్ల నీకు ఇబ్బంది ఏమీ లేదు, వారికే ఇబ్బంది నీతో అని నవ్వేశారు శ్రీరాములు. నరసింహ అలా ఒక పనివాడయ్యాడు. తల్లిదండ్రుల ఆరోగ్యాల గురించి జాగ్రత్తగా పట్టించుకున్నారు శ్రీరాములు. ఇప్పుడు ఇంట్లో ప్రతి విషయాన్ని కూడా జానకి తనే శ్రద్ధ తీసుకుని పట్టించుకుంటూ ఉంది. నిజానికి మాటలతో వసుంధర చెప్పలేని పనిని సైగలతో చెప్పి భయంలో పెట్టేస్తుంది జానకి. ఆ విషయాన్ని చూసిన అందరూ కూడా ముచ్చటపడుతున్నారు. పాపాయి ఆనందంగా ఆడుకుంటుంది. పాపాయికి రకరకాల గౌన్లు కుడుతూ ఉంది జానకి. జానకి మిషన్ కూడా వచ్చు. కుట్లు, అల్లికలు, ఊలుతో రకరకాల అందమైన స్వెటర్స్, డెకరేషన్ వస్తువులు ఎన్నో తయారు చేస్తుంది జానకి. పాపాయి కుట్టిన గౌను ఎంతో బాగుంది. ఇంటి వెనుక ఖాళీ స్థలం ఉంది, ఎందుకు ఇలా ఖాళీగా వదిలేయడం అంటూ మంగను పని వాళ్ళను పిలిపించి అక్కడ స్థలాన్ని శుభ్రం చేయించి తను కూడా వారితో కలిసి అన్ని రకాల పూల మొక్కలు నాటించింది. ఇంటి ముందు ఉన్న ఏ అంగుళము స్థలం కూడా అనవసరంగా ఉండడం ఇష్టపడడం లేదు జానకి. ఇప్పుడు జానకి ఇంటి పెత్తనం మొత్తం తీసుకొని ఇంటిని బాధ్యతగా చూసుకుంటుంది. సరైన ఇల్లాలు అని కొద్ది రోజుల్లోనే పేరు తెచ్చుకుంది. పక్కింటి ఆవిడ మాట్లాడుతూ, మీ అత్తగారు బాగా గడుసుది, నిన్ను వేధిస్తుందా, అసలే నోరు లేని పిచ్చి పిల్లవు అంటూ ఉంటే మేము ఆనందంగానే ఉంటున్నాం, మీరు కూడా ఆనందంగానే ఉంటున్నారు అని మేము అనుకుంటున్నాం. అంతకు మించిన విషయాలు నాకైతే అనవసరం అని పలక మీద రాసి చూపించింది జానకి. ఓసి గడుసు పిండం నోరు లేకపోయినా కూడా ఒక దెబ్బకు నా నోరు మోయించిందని సూర్యకాంతమ్మ గారు బుగ్గలు నొక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళ కోడలు లక్ష్మి, మంచి పని చేశావక్క అని నవ్వుతూ ఉంది. ఎవరింటి విషయాలు వారు జాగ్రత్తగా పట్టించుకోవాలి. పక్కింటి విషయాల పట్ల అంత శ్రద్ధ అవసరం లేదు. ఎవరికి ఏదైనా సహాయం కావాలంటే నలుగురు కలిసి చేయొచ్చు, అంతేకాని కుటుంబంలో కలతలకు మనం కారణం కాకూడదు అని పలక మీద రాసి చూపించిన జానకి రాతలకు అంతే ఆ చుట్టుపక్కల అందరూ కూడా జానకి అంటే భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు నిజానికి పెద్ద పెద్దగా మాట్లాడే దేవరాణి గారి కంటే కూడా అసలు మాటలు మాట్లాడడం రాని జానకికే భయపడుతున్నారు. పని మనిషి మంగకు ఎంతో ఆనందంగా ఉంది ఆ విషయం. వసుంధర తల్లి మెతక మనిషి, దేవతలా ఉండేది, కానీ ఏ విషయాన్ని కంట్రోల్ పెట్టలేకపోయారు. అత్తగారు దేవరాణి గారు ఇంటి సంగతులు కాక వీధిలో సంగతులకు ఎక్కువ విలువ ఇచ్చి చుట్టుపక్కల వాళ్ళ కళ్ళని తమ ఇంటి మీదే ఉండాలి, మా గొప్పతనాలు అందరూ చెప్పుకోవాలన్నట్లుగా తయారు చేయడం వల్ల ప్రతి ఒక్కరి కళ్ళు భూషణం గారి ఇంటి వైపే ఉండేవి. గొప్పతనాలు ఎంతకాలమో ఉండవు కదా. అందుకే త్రిపుర వచ్చినప్పుడు ఇల్లు ఒక రకమైన తోలు బొమ్మలాటలా అందరికీ కనిపించింది. మెతక స్వభావి అయిన వసుంధర వల్ల అత్తగారిలో మార్పు రాలేదు. చుట్టుపక్కల వాళ్లకు ఆమె దేవత, అంతే అలివేలు వచ్చింది. లక్ష్మీదేవిలాగా అదృష్టాన్ని తెచ్చింది అన్న పేరు పొందింది ఆ ఇంటి కోడలిగా. తర్వాత త్రిపుర వచ్చింది. ఇంటిని గాలి చేసి రాక్షసి చేసి బిరుదు పొందింది. ఇంటిని చిలకన చేసేసింది. ఇంటి పరువును వీధికి ఎక్కించింది. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకున్న శ్రీరాములు ఇంటిని ఒక దారికి నడిపించాడు. అలాగే శ్రీనివాస్, అలివేలు దంపతులు కూడా ఇంటి సంతోషం కోసం మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం జానకి నోరు లేకపోయినా కూడా సమయస్ఫూర్తితో పక్క వాళ్ళను నోరు ఎత్తనివ్వదు. తన ఇంటి పరువు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. ఎవరిని నోరు ఎత్తనివ్వదు, తన ఇంటి వైపు చూడనివ్వదు. తన ఇంటి పరువుకి రక్షణ దేవతలా నిలిచిపోయింది. ఇల్లు చూడు, ఇల్లాల్ని చూడు అనే మాట ఇటువంటి విషయాలు చూసినప్పుడు మనకు నిజమే అనిపిస్తుంది. ఇది నా కుటుంబం, ఇది నా ఇల్లు, అత్త మామ నా వాళ్ళు, కుటుంబం అంతా నాది అనుకునే కోడలి రాక ఆ ఇంటికి దేవత వచ్చినట్లే ఉంటుంది. సర్వ సుమంగళి సౌభాగ్యమంతా కూడా ఆ ఇంటి గడపలో ఉంటుంది. అటువంటి ఇల్లాలి వల్ల శ్రీరాములు పొలం దగ్గరకు వెళ్ళి ఒక పక్క పంటకు చీడ పట్టినట్లు గమనించి అక్కడే కొట్టే మందులన్నీ కూడా పని వాళ్ళకు అప్పగించాడు. కొబ్బరి బొండాలన్నీ కూడా కోయించి అవి అమ్మకానికి పంపించాడు. రూపాయి ఖర్చుకి 100 మిగిలినట్లుగా లాభాలు బాగా వస్తున్నాయి. ఆ మధ్యకాలంలో లాభాలు తగ్గాయి. శ్రీరాములు వచ్చిన లాభంలో కొంత తీసి చుట్టుపక్కల పొలాన్ని కొని పేద రైతులకు కవులకు ఇచ్చాడు. పంట పండించి ఆదాయంలో ఒక వంతు తీసుకునే అవకాశాన్ని కల్పించాడు శ్రీరాములు. దేవుడు లాంటి వారు తాము బాగుపడమే కాదు చుట్టుపక్కలంతా కూడా బాగుంటేనే అందరూ బాగుంటారంటారు.
శ్రీరాములు గారు అని చెప్పుకొని మురిసిపోయారు అందరూ. ఎప్పటికప్పుడు శ్రీనివాస్ అలివేలు వీడియో కాల్ చేసి శ్రీరాములు జానకి పాపాయి అందరితో మాట్లాడుతూ తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతుండేవారు. పాపాయి అలివేలు వైపు చూసి సైగలు చేసి ఆనందంగా నవ్వుతూ ఉండేది. అలివేలుకి కళ్ళ నీళ్ళు వచ్చేవి. రోజులు ఆనందంగా జరుగుతున్నాయి. అచ్చమ్మ ఆ రోజు చాలా కంగారుగా ఉంది. సముద్రంలో తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. వద్దు వద్దు అనే కొలది వేటకెళ్ళాడు సోములు. చెప్తే వినడు. వచ్చే వరకు భయమని అంటున్న అచ్చమ్మ దగ్గరికి వచ్చి జ్యోతి ఏమి కాదత్తమ్మ అంటూ తన కొడుకుని అత్తమ్మ ఒడిలో పెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. నరసింహం వస్తూ ఇంట్లో కావలసిన సరుకులు బాబుకు కావలసిన వస్తువులన్నీ కూడా కొనుక్కొనొచ్చాడు. మామయ్య వేటకు వెళ్ళాడు, అందుకే అత్తమ్మ భయంగా ఉంది అని చెప్పిన భార్య వైపు చూసి వద్దు అని చెప్పాను, వెళ్ళాడా అమ్మ అంటూ చిరాకు పడ్డాడు నరసింహం. అచ్చమ్మ గంగమ్మ తల్లిని మొక్కుకుంటూ ఉంది. తల్లి, నా భర్తను క్షేమంగా ఇంటికి చేర్చమ్మా, నీకు చలువ సర్ది పెట్టి పేరంటాళ్లకు ఎర్ర రవికలు ఇస్తాను అని మొక్కుకుంటూ ఉంది. అమ్మ, నాన్నకేమీ కాదు, ఈత కూడా బాగా వచ్చు, ఎందుకంత కంగారు ఇప్పుడు? అప్పుడా ఇప్పుడా? ఇంకా ఇంతకన్నా పెద్ద తుఫాన్లే వచ్చి నా నాన్న చక్కగా వచ్చేవారు, ఎందుకమ్మా భయపడకు అంటూ తల్లి దగ్గర కూర్చొని చెబుతున్నాడు నరసింహం. నరసింహంకి ఫోన్ చేశారు. శ్రీరాములు మాటల్లో సోములు వేటకు వెళ్ళిన సంగతి చెప్పాడు. అరెరే, ఈ సమయంలో ఎందుకు వెళ్ళారు అని శ్రీరాములు అన్నారు. ఏమో బావగారు, చెప్పినా వినరు నాన్న అంటూ చెప్తున్న నరసింహం మాటకు నవ్వుకున్నాడు శ్రీరాములు. ఒకప్పుడు బాధ్యత లేకుండా ఉండేవాడు. ఇప్పుడు ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా మాట్లాడే విధానంలో ఎంతో గౌరవంగా అన్నీ నేర్చుకుంటున్నాడు. జోగినాథం ఎంతో ముచ్చటపడుతున్నాడు. అసలు లారీలకు లోడు ఎక్కించడంలో ఉన్న స్పీడు, పని చేయించే విధానంలో గొప్ప వచ్చిన లెక్కలు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవడంలో నేర్పరి అయిపోయాడు మన నరసింహం అని చెబుతుంటే ముచ్చటగా విని నవ్వుకున్నాడు శ్రీరాములు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఆ విషయాలు గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఏం పర్వాలేదు నరసింహం, మామయ్య గారు వచ్చేస్తారు, కంగారు ఏమీ లేదు అని చెప్పి ఫోన్ పెట్టేశారు. శ్రీనివాస్ వచ్చేసరికి శ్రీవాణి దిగాలుగా కూర్చొనుంది. ఏమిటమ్మా అలా కూర్చున్నావని లోపలికి వెళ్ళిన శ్రీనివాస్ అలివేలు అలాగే కూర్చుని కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుతూ ఉండేసరికి ఏమైంది అంటూ అడిగాడు శ్రీనివాస్. మా నాన్న వేటకు వెళ్ళాడు, తుఫాను బాగా ఉందంట అంటూ భయపడుతూ ఉన్నారు అమ్మ వాళ్ళు. అసలు ఎందుకు చెప్పినా వినడు అంటూ కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుతూ ఉంది అలివేలు. సరిపోయింది, సముద్రంలో మీ నాన్నకు ఏ ఇబ్బంది లేదు, అక్కడ ఉన్న చేపలకే ఇబ్బంది. మీ నాన్న సముద్రం మీదకు వెళ్తే ఎంత పెద్ద చేప అయినా తప్పించుకోలేదు కదా మీ నాన్న దెబ్బకు అంటూ ఉన్న శ్రీనివాస్ వైపు ఒక రకంగా చూసింది అలివేలు. బాధలో కూడా అలాగే మాట్లాడతారా మీరు? ఏది ఇది ఎంత బాధ, మా అమ్మ ఏడుస్తూ ఉంటుంది, నాకు చెప్పలేదు, మా వదిన గట్టిగా అడిగితే అప్పుడు చెప్పింది అంటున్న అలివేలు మాటలకు ఇప్పుడు నువ్వు ఇలా కూర్చొని కన్నీరు పెట్టుకొని మొక్కు చీదితే మీ నాన్నకు అక్కడ ప్రమాదం తప్పుతుందా? ఆకలేస్తుంది, అన్నం పెట్టవే అన్నాడు శ్రీనివాస్. శ్రీవాణి వచ్చి లే వదిన, బాధపడకు అన్నది. లేదు శ్రీవాణి, నాకు చాలా భయం వేస్తుంది, పెద్ద అలలు వచ్చి ఒకవేళ బోటు తిరగబడిపోతే ఎంత ఈత వచ్చినా వాళ్ళైనా కూడా తట్టుకోలేరు కదా అనుకొని అలాగే పైకి చూస్తూ ఆలోచిస్తూ ఉన్న అలివేలు వైపు చూసి నీలాంటి వెర్రి ముఖంది జరగని విషయాన్ని జరిగినట్లు ఊహించుకుందంట, పెద్దగా కేక పెట్టిందంట. ఆ తర్వాత చుట్టూ ఉన్న అమ్మలక్కలు పోగయ్యారట. ఏమిటి అంటే నాకు పుట్టింది అబ్బాయా అమ్మాయా అన్నదట. ఇదేమి సోద్యమే నా తల్లి, నెల తప్పి నెల రోజులు కూడా కాలేదుగా అన్నారంట పేరెంటాళ్ళు. అలా ఉంది నీ వ్యవహారమని మాట్లాడుతున్న శ్రీనివాస్ మాటలకు అలివేలుకు నవ్వొచ్చింది, శ్రీవాణికి నవ్వొచ్చింది. అయ్యో అన్నయ్య, ఏమిటి జోకులు అనుకుని పక్కకు వెళ్ళిపోయింది శ్రీవాణి. శ్రీవాణి కరెక్ట్గా ఉండే గిన్నెలు 2 తెచ్చి పెట్టమ్మా, అనవసరం అయిపోతున్నాయి అన్నీ అన్నాడు శ్రీనివాస్. శ్రీవాణి 2 గిన్నెలు తెచ్చింది. ఎందుకన్నయ్య, ఎక్కడ పెట్టమంటారన్నది శ్రీవాణి. మీ వదినకు ఒడిలో పెట్టు, కళ్ళ నీళ్లు పక్కకు పోకుండా ఉంటాయి, అసలే మన ప్రాంతాలకు నేల ఎద్దడి ఉందంట, అందుకని పట్టుకుంటే మంచిది కదా అంటున్న శ్రీనివాస్ మాటలకు మీకు అన్నీ అలాగే ఉంటాయి అంటూ ఉన్నది అలివేలు. చూడలివేలు, జరిగిన విషయాన్ని గురించి బాధపడడం ఒక రకం, జరగబోయే విషయం కోసం ముందే బాధపడడం అనేది కరెక్టేనా? జరిగేదైనా జరగబోయేదైనా కూడా భగవంతుడు చిత్తమే కదా అంటున్న శ్రీనివాస్ మాటలకు అవును, ఆ విషయం నాకు తెలుసు అంటూ పైకి లేచింది అలివేలు. అన్నయ్య వదిన మద్రాస్ సాంబార్ నేర్చుకుని మరీ పెట్టింది ఈరోజు అని చెప్పింది. నవ్వింది శ్రీవాణి.
ఇంకేముంది మీ వదిన చీరను వాళ్ళకులా కట్టి ఆ జడ బిగించి కట్టమ్మా మీ వదినకి సరిపోతుంది పైన 2 విభూది రేఖలు పెట్టండి అవతారం గచ్చిలా అయిపోతుంది అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. నాకొద్దు మీరు తినండి అంటున్న అలివేలు మాటకు నువ్వేమీ అన్నం పెట్టక్కర్లేదు వెళ్ళు అంటూ పైకి లేచాడు శ్రీనివాస్. అయ్యయ్యో నేనేమన్నాను కూర్చోండి అన్నది అలివేలు భయంగా. మరి నువ్వు కూడా తిను లేకపోతే మాకొద్దన్నాడు శ్రీనివాస్. అందరూ కూర్చొని అన్నం తింటున్నారు. ముందుగా నువ్వు తినమ్మా అని చెప్పింది. నువ్వు చేసిన సాంబారు ఎలా ఉంటుందో అన్న భయంతోనే నాకు నా కనకాంబరం మద్రాస్ సాంబార్ ఎలా ఉందో చెప్పు అంటూ ఉన్నాడు శ్రీనివాస్. అలివేలు తిని బాగానే ఉంది అని నేను చెబితే నమ్ముతారా? మీరు తిని చూడండి అన్నది అలకగా ముఖం పెట్టుకుని సాంబార్ పోసుకొని నవ్వదు. ఏదైనా తేడా ఉంటే చూపిస్తుందని రుచి చూడమన్నాలే అని శ్రీవాణి వైపు చూసి నవ్వేశాడు శ్రీనివాస్. పర్వాలేదే బాగానే ఉంది ఇదివరకు కావేరి కూడా ఇలాగే సాంబార్ చేసింది అని శ్రీనివాస్ నాలుగు ఖర్చుకున్నాడు. అబ్బా అన్నయ్య ఉన్న చోట ఉండవు అని అలాగే చూసింది శ్రీవాణి. అలివేలి వైపు భయంగా ఇంత బాగా సాంబార్ పెడితే మళ్ళీ కావేరి చేసింది కాత్యాయని చేసిందని అంటారా అంటూ మొదలు పెట్టింది అలివేలు. అబ్బా వాళ్ళు మొదటి నుంచి తమిళీయులు వాళ్ళ సాంబార్ లాగా కుదిరింది అంటే గొప్పే కదా అందుకని చెప్పాను అంతేనే బాబు అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్. సరే సరే ఏమైందో ఏమిటో నాన్న జాడ తెలిసిందో లేదో ఏదైనా ఫోన్ చేద్దామంటే భయం అనుకుంటూ తింటూ ఉంది అలివేలు. శ్రీనివాస్ సోములు గారి విషయాన్ని తెలుసుకోవడానికి నరసింహకి ఫోన్ చేశాడు. తర్వాత ఏం జరిగింది సోములకి ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.